అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్ర నమః. మే నెల 25వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 25వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి, నక్షత్రం అశ్విని, కరణం వణిజ, పక్షం శుక్లపక్షం, యోగం సౌభాగ్య, రోజు ఆదివారం, జన్మరాశి మేషరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 5:20 నుండి 6:15 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:20 నుండి 7:10 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 2:01 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి ఆదివారం నాడు గోచార్య రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి ఆదివారం నాడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు కాబట్టి ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీ కరుకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడు చేస్తుంది. వారి సలహాలకు మీరు తల ఒగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఎంత తిరుగులేని పనులు ఉన్నప్పటికీ కూడా మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు. ఈరోజు మీరు బాగా ఆడగలిగే ఆటను ఆడవలసి ఉంటుంది. ఈరోజు మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలాగా సిద్ధపరచండి. మనసులో ఒక్కసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలో మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మీరు మీ యొక్క స్థిరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటి నుంచి జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీరు మీ యొక్క అత్తమామల నుండి శుభవార్తలు అయితే వింటారు. ఇది మీకు బాధ్యతను కలిగిస్తుంది. దీని ఫలితంగా ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీకు శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పొట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారంలో లాభాలు పొందాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఈరోజు వినోదం, కులాసాలు సరదాగా నిండే రోజుగా ఉంటుంది. ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ఇతరులను మురిపించి మీ గుణం మెప్పి పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. పెళ్లి బాజాలు కొంతమందికి ప్రేమ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుభూతిగా మార్చుకోగలండి. ఈరోజు మీ ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి. పన్ను మరియు బీమా విషయానికి వస్తే మీకు ధ్యాసను కోరుతాయి. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీరు భాగస్వామితో గడుపుతారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడడం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది. ఈరోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ మీరు కృంగిపోకండి. ఆస్తులు మనసుని ముద్దుపారు చేస్తాయి కానీ అది అందకపోవడం దాన్ని బలోపేతం చేస్తుంది. జీవితంలోని చీకటి రోజులను ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. స్నేహితులతో ఉత్సాహం, సంబరం, వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు. మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు.
ఊసిపోక కల్పితానికి ఉపవాదాలకు రూపాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు. ఈరోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసితో పోరాడుతున్నారు. మీ ఆలోచనలు సానుకూలంగా మలుచుకోండి, లేకపోతే మీరు ఆ రాక్షసి నుండి వెనుక నుండి పోయేదానికి చెప్పక లొంగిపోతారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధం కావచ్చు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్లో మురిపించే రోజుగా ఉంటుంది. వివాహం ఈరోజు జీవితంలోని అత్యుత్తమమైన రోజును చూపుతుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాలు పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలను ఎదుర్కొపోతారు. ఈరోజు మీరు ఆశామోహితులై ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెట్టడం తగ్గించుకున్నప్పుడే మీకు డబ్బు పనికొస్తుంది. ఈరోజు మీకు విషయం పట్ల జాగా అర్థమవుతుంది. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం నుంచి ఒక మంచి సలహాని ఇవ్వబోతారు. ఈరోజు మీ డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానివ్వకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీ జీవితంలో పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మీకు మంచి వ్యక్తిత్వం కల వారితో ఆత్మకథను చదవడం వల్ల మీరు ఆలోచనలు ఆశయాలను దృఢపరుచుకుంటారు. ఈరోజు మీకు చక్కటి శరీరాకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగినంతనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతిని పొందుతారు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. ప్రేమ యొక్క వేదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటి పైన లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు ఎంతో సమయం దొరుకుతుంది. మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. మిత్రుడితో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, కానీ అతిగా తినడం మత్తు కల్పించే ఆ డ్రింకు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఒక స్నేహితుని విలువ సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయం అవుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు మీలా ఆకాశం కింద నడవడం, స్వచ్ఛమైన గాలిని పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కూడా కొంత మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి. ఉద్యోగులకు మీకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఈరోజు మీకు కలుగుతాయి. మకర రాశి వారికి ఆదివారం నాడు సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చేసి మొక్కల కుండీల్లో గోళీలు మరియు రంగు గురకరాళ్ళు వేయండి. ఇంట్లో మూలాలు వీటిలో ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.